హలో గైస్, నిన్న డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీకి సంబంధించిన ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఎక్స్మెన్ టైమ్ లైన్ గురించి అండ్ డెడ్పుల్ అండ్ వుల్వరిన్ క్రియేట్ చేసిన ఇన్కర్షన్స్ గురించి కూడా చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోని చూసేయండి. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ స్క్విడ్ గేమ్ సీజన్ 2 కి సంబంధించిన అనౌన్స్మెంట్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చేసి డిసెంబర్ 26 కి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సిరీస్ కి సీజన్ 3 కూడా రాబోతుంది. అండ్ ఈ సీజన్ 3 తో ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ సీజన్ 3 వచ్చేసి 2025 లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. అండ్ ఈ వారం ఇంతకు మించి ఎక్కువ న్యూస్లు ఏమీ రాలేదు. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి జేమ్స్ గన్ డీసీ నుంచి లాంటర్న్స్ అనే ఒక సిరీస్ రాబోతుంది కదా. ఆ సిరీస్ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి అట్లాంటాలో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ సిరీస్ లో హాల్ జోర్డన్ క్యారెక్టర్ కోసం ఒక పాపులర్ యాక్టర్ ని తీసుకుందామని డీసీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎటర్నల్స్ మూవీలో కింగో క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ కుమెల్ నెంజాని జేమ్స్ గన్ డీసీలో బూస్టర్ గోల్డ్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని బ్లూ బీటల్ మూవీ హీరో అయిన సోలో మ్యారియోనా కన్ఫర్మ్ చేశాడు. అండ్ జేమ్స్ గన్ డీసీలో బ్లూ బీటల్ క్యారెక్టర్ కూడా కంటిన్యూ అవుతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ 2 మూవీ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ కాబోతుందని డైరెక్టర్ మ్యాట్ రీవ్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీలో పెంగ్విన్ క్యారెక్టర్ కూడా రిటర్న్ అవబోతుందంట. అండ్ ది పెంగ్విన్ సిరీస్ వచ్చేసి బ్యాట్మెన్ 1 మూవీ జరిగిన వారం రోజుల తర్వాత జరుగుతుందంట. అండ్ ఈ సిరీస్ యొక్క ఎండింగ్ నుంచి బ్యాట్మెన్ 2 మూవీ స్టార్ట్ అవుతుందంట. సో బ్యాట్మెన్ 2 మూవీ అర్థం కావాలి అంటే పెంగ్విన్ సిరీస్ తప్పకుండా చూడాలి. అండ్ ఈ బ్యాట్మెన్ 2 మూవీ అక్టోబర్ 2, 2026 కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ బ్యాట్మెన్ యూనివర్స్ కి ఒక అఫీషియల్ నేమ్ కూడా పెట్టారు. అండ్ ఆ నేమ్ ఏంటి అంటే ద బ్యాట్మెన్ ఎపిక్ క్రైమ్ సాగా. అండ్ ఫ్యూచర్ లో ఈ యూనివర్స్ నుంచి ఇంకా మూవీస్ అండ్ స్పిన్ ఆఫ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనలీ జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మూవీ యొక్క షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రీసెంట్లీ జేమ్స్ గన్ ఈ ఫోటో అప్లోడ్ చేసి షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 11 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి. ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి అగాధా ఆల్ అలాంగ్ సిరీస్ కి సంబంధించిన 2 అఫీషియల్ ఇమేజెస్ ని రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ విజన్ కి సంబంధించిన ఒక సిరీస్ అనేది డెవలప్మెంట్ లో ఉంది అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెరాల్డిన్ విశ్వనాథన్ అనే ఒక యాక్ట్రెస్ థండర్ బోల్ట్స్ మూవీలో నటిస్తున్నారు. ఈవిడ ఈ మూవీలో వాలంటీనా క్యారెక్టర్ కి రైట్ హ్యాండ్ లాగా పనిచేస్తూ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది మార్వెల్స్ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపించిన ఎక్స్మెన్ యూనివర్స్ అండ్ డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీలో చూపించిన ఎక్స్మెన్ యూనివర్స్ రెండు సేమ్ అని, అవి రెండు ఎర్త్ 10005 అని రీసెంట్లీ ఒక రూమర్ అయితే చక్కర్లు కొడుతుంది. యాక్చువల్లీ ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఒకవేళ ఇది నిజమైతే గనక ఇన్కర్షన్స్ అనేవి జరగడం ఖాయం. సో వీటన్నిటిని సీక్రెట్ వార్స్ మూవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాకాయ్ క్యారెక్టర్ నెక్స్ట్ రాబోయే 2 అవెంజర్స్ మూవీస్ లో కూడా కనిపించబోతున్నాడని యాక్టర్ జెరెమీ రెన్నర్ కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో సింబియాట్ కూడా కనిపించబోతుందంట. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో సింబియాట్ చాలా ఇంపార్టెంట్ అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇంకా మెయిన్ అప్డేట్స్ విషయానికి వస్తే ఆగస్ట్ 9 నుంచి 11 వరకు D23 ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కి చార్లీ కాక్స్ అటెండ్ అవుతున్నారంట. మేబీ ఈ ఈవెంట్ లో డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ దాంతో పాటు మార్వెల్ జాంబీస్ అండ్ యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ఈ 2 యానిమేటెడ్ సిరీస్ యొక్క ట్రైలర్స్ కూడా రిలీజ్ కి రెడీగా ఉన్నాయంట. ప్రాబబ్లీ ఈ సిరీస్ యొక్క ట్రైలర్స్ కూడా D23 ఈవెంట్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్పుల్ 3 మూవీలో యాంకర్ బీయింగ్ అనే ఒక కొత్త మల్టీవర్సల్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు 616 యూనివర్స్ కి యాంకర్ బీయింగ్ ఎవరు అని అందరికి డౌట్ వస్తుంది. దీని గురించి ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే ఐరన్ మ్యాన్ క్యారెక్టరే యాంకర్ బీయింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అండ్ డైరెక్టర్ మ్యాట్ షాక్మెన్ అయితే వాండా క్యారెక్టర్ యాంకర్ బీయింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నాడు. కానీ 2022 లో డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ యాంకర్ ఆఫ్ ది MCU అని కెవిన్ ఫైగి చెప్పాడంట. సో దాన్ని బట్టి డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ 616 యూనివర్స్ కి యాంకర్ బీయింగ్ అని చాలా మంది అనుకుంటున్నారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? MCU కి యాంకర్ బీయింగ్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయో కామెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో రెడ్ హల్క్ తో పాటు మిగతా హల్క్స్ కూడా కనిపించబోతున్నారని ఆంథోనీ మ్యాకీ కన్ఫర్మ్ చేశాడు. Shows up and he not Red Hulk, the other Hulk. There are multiple Hulks. So when he shows up, యాక్చువల్లీ ఈ మూవీ స్టార్టింగ్ నుంచి నాకు ఒక డౌట్ గా ఉంది. వీళ్ళు ఈ మూవీకి కెప్టెన్ అమెరికా అని పేరు పెట్టి హల్క్ మూవీ తీస్తున్నారా అని. తీశారు గానీ అగ్రెసివ్ హల్క్ ని చూపించి హల్క్ వర్సెస్ రెడ్ హల్క్ ఫైట్ పెట్టి చూపిస్తే మాత్రం మామూలుగా ఉండదు. థియేటర్స్ మొత్తం దద్దరిల్లిపోతాయి. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో, హిట్ అవుతుందో లేదో. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ రైన్ గాస్లిన్ ని గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారని రూమర్స్ వస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది D23 ఈవెంట్ లో వస్తుందని కూడా
రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి దీన్ని అస్సలు నమ్మొద్దు, దీన్ని ఒక రూమర్ లానే భావించండి. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏమైనా అప్డేట్లు వస్తే నేనే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్లు వచ్చాయి. ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మ్యాట్ షాక్మెన్ కి ఆర్డీజే డాక్టర్ డూమ్ గా రిటర్న్ వస్తున్నాడు అని ముందే తెలుసంట. మేబీ ఈ ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో డాక్టర్ డూమ్ కూడా కనిపిస్తాడేమో, అందుకే అతనికి ముందుగానే తెలిసిందని ఈ మూవీలో డాక్టర్ డూమ్ కూడా ఉంటున్నాడా అని అతన్ని అడిగారు. దానికైనా నేనైతే అసలేం చెప్పలేను అని చెప్పాడు. అంటే మేబీ ఈ ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో డాక్టర్ డూమ్ లాస్ట్ లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో రీడ్ రిచర్డ్ కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్ కూడా కనిపించబోతున్నాడంట. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కూడా కనిపించబోతుందంట. అండ్ ఈ ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో ద ఫ్యూచర్ ఫౌండేషన్ స్టోరీ లైన్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుందని కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ కామిక్స్ లో ద ఫ్యూచర్ ఫౌండేషన్ టీమ్ లో స్పైడర్ మ్యాన్ కూడా ఉంటాడు అండ్ డాక్టర్ డూమ్ కూడా ఉంటాడు. మరి ఈ మూవీలో దాన్ని ఎలా చూపించబోతున్నారో చూడాలి మరి. అండ్ ఈ మూవీలో కనిపించే గెలాక్టస్ క్యారెక్టర్ మల్టీవర్స్ మొత్తానికి ఒకే గెలాక్టస్ ఉంటాడంట. అంటే ఈ గెలాక్టస్ క్యారెక్టర్ కి మల్టీవర్స్ లో అసలు వేరియంట్సే ఉండరంట. లైక్ అమెరికా చావెస్ కి ఎలాగైతే మల్టీవర్స్ లో వేరియంట్స్ లేరో అలాగే ఈ గెలాక్టస్ క్యారెక్టర్ కి కూడా వేరియంట్స్ ఉండరంట. సో చూడాలి మరి ఈ ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో ఏవేం చూపించబోతున్నారో. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ క్యాంగ్ క్యారెక్టర్ ని తీసేసి ఆర్డీజే డూమ్ క్యారెక్టర్ ని రీప్లేస్ చేశారు కదా. మార్వెల్ వాళ్ళు ఇలా చేయడం వల్ల జానథన్ మేజర్స్ చాలా బాధపడుతున్నాడంట. తనకి క్యాంగ్ క్యారెక్టర్ లో నటించాలని ఉందంట. ఒకవేళ మార్వెల్ కానీ ఫ్యాన్స్ కానీ క్యాంగ్ క్యారెక్టర్ లో రిటర్న్ అవ్వమని అడిగితే అతను డెఫినెట్లీ రిటర్న్ అవుతాడని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. యాక్చువల్లీ నాకేమనిపిస్తుందంటే జానథన్ మేజర్స్ తో క్యాంగ్ డైనస్టీ ఒక్క మూవీ తీసి క్యాంగ్ క్యారెక్టర్ కి ఒక ఎండింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చేసేదేం లేదు కదా, జరగాల్సిందంతా జరిగిపోయింది. సో ఇప్పుడు చెప్పుకొని లాభం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వీడియో చేసే టైంకి డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ 700 మిలియన్స్ అయితే దాటేసిందంట. అంటే మీరే ఊహించుకోండి ఈ మూవీ థియేటర్స్ దగ్గర ఏ విధంగా దుమ్ము లేపుతుందో. రీసెంట్లీ వుల్వరిన్ కి సంబంధించిన ఒక ఫేమస్ టెంప్లెట్ ని రీక్రియేట్ చేశారు. అండ్ అందులో #1 మూవీ ఇన్ ద వరల్డ్ అని రాసుంది. అండ్ ఆ టెంప్లెట్ ని డెడ్పూల్ మళ్ళీ రీక్రియేట్ చేశాడు. అందులో వుల్వరిన్ ని చూస్తున్నాడు. అండ్ ఈ డెడ్పూల్ 3 మూవీ స్టార్టింగ్ ఫైట్ లో బాయ్ బాయ్ అనే ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ మాత్రం నాకు ఇప్పుడు కూడా మైండ్ లోనే రన్ అవుతుంది. ఆ సాంగ్ లో డెడ్పూల్ డాన్స్ మాత్రం మామూలుగా ఉండదు. యాక్చువల్లీ నేను ఆ డాన్స్ చేసింది రేన్ రెనాల్డ్స్ ఏమో అనుకున్నాను. కానీ ఆ డాన్స్ చేసింది ఒక డాన్సర్ అంట. అతని పేరు నిక్ పౌలే. రీసెంట్లీ అతను ఒక డాన్స్ వీడియో కూడా షేర్ చేశాడు. అండ్ ఈ డెడ్పూల్ 3 మూవీలో లేడీ డెడ్పూల్ క్యారెక్టర్ ప్లే చేసింది రేన్ రెనాల్డ్స్ వైఫ్ అయిన బ్లేక్ లివ్లీ అంట. అండ్ కిడ్పూల్ క్యారెక్టర్ ప్లే చేసింది రేన్ రెనాల్డ్స్ వల్ల కూతురు అంట. అండ్ కిడ్పూల్ క్యారెక్టర్ వచ్చేసి రేన్ రెనాల్డ్స్ యొక్క చిన్న కొడుకు ప్లే చేశాడంట. అండ్ ఈ మూవీలో హెరాల్డ్ పూల్ అనే ఒక డెడ్పూల్ వేరియంట్ కూడా ఉన్నాడు. అండ్ ఆ క్యారెక్టర్ ని టామ్ హాలండ్ బ్రదర్ అయిన హ్యారీ హాలండ్ ప్లే చేశాడంట. అండ్ ఇది ఈ డెడ్పూల్ 3 మూవీకి సంబంధించిన అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీస్ లో ఆర్డీజే డాక్టర్ డూమ్ గా నటిస్తున్నందుకు గాను అతనికి $80 మిలియన్ రెమ్యునరేషన్ గా ఇస్తున్నారంట. అండ్ రూసో బ్రదర్స్ కి కూడా ఈ 2 మూవీస్ కి గాను $80 మిలియన్ రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. వీళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఉంటే మూవీలో చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. అండ్ మూవీకి ఇంకెంత బడ్జెట్ పెరుగుతుందో. సో మార్వెల్ వాళ్ళు ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారని అర్థమైంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ అంతేకాదు రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ ని ప్లే చేసి మార్వెల్ నుంచి $500 మిలియన్ సంపాదించాడంట. వామో, ఈ నంబర్లన్నీ నా పేదరికాన్ని గుర్తు చేస్తున్నాయి కానీ ఇక దీన్ని ఇక్కడే వదిలేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి మార్వెల్ నుంచి 2026 అండ్ 2027 లో రాబోతున్న కొన్ని ప్రాజెక్టుల యొక్క రిలీజ్ క్యాలెండర్ అనేది బయటకు వచ్చింది. ఈ క్యాలెండర్ లో బ్లేడ్ మూవీ నవంబర్ 7, 2025 కే రిలీజ్ అవుతుందని ఆ క్యాలెండర్ లో ఉంది. దాంట్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఈ క్యాలెండర్ లో జూలై 24, 2026 కి ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. కానీ మార్వెల్ వాళ్ళు దాన్ని తీసేశారంట. అండ్ తర్వాత ఈ క్యాలెండర్ లో ఫిబ్రవరి 13, 2026 కి ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. కానీ దాని నేమ్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. అండ్ దాని తర్వాత అవెంజర్స్ డూమ్స్డే మూవీ ఉంది. ఈ మూవీ May 1, 2026 కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ లో లండన్ లో స్టార్ట్ కాబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీ తర్వాత నవంబర్ 6, 2026 కి ఒక మూవీ ఉంది. ఆ మూవీ యొక్క నేమ్ కూడా ఇంకా మెన్షన్ చేయలేదు. అండ్ తర్వాత అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ May 27, 2027 కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ తర్వాత జూలై 23, 2027 కి ఒక మూవీ ఉంది. ఆ మూవీ యొక్క నేమ్ ఇంకా మెన్షన్ చేయలేదు. అండ్ ఈ మూవీ తర్వాత నవంబర్ 5, 2027 కి ఇంకొక మూవీ ఉంది. ఆ మూవీ యొక్క నేమ్ కూడా మెన్షన్ చేయలేదు. అండ్ అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈ 2 మూవీస్ కి మధ్య వచ్చే మూవీస్ అన్ని బ్యాటిల్ వరల్డ్ లో జరుగుతాయని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి మార్వెల్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో. అండ్ ఇది గైస్ ఈ వీక్ అప్డేట్స్. ఇంకొన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.